దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదినమన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరెంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడతారు. నేటి ధ్యానాంశము కీర్తన గ్రంథము 64వ కీర్తన 10వ వచనము. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుదురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు. నిజమేనండి, దేవుని బట్టి సంతోషించే వారముగా ఈ లోకంలో మనం ఉండాలండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఈ రోజున మనల్ని కొన్నాడు, స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. మనుషులందరూ మనల్ని పాపులు అని చెప్పి అంటుంటే, దుర్మార్గులు అని నిందలు వేస్తుంటే, వ్యభిచారి, దొంగ అనేటువంటి ముద్రలు మన మీద వేస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు తన కల్వరి శిలువ మరణ పునరుద్ధానముల వలన ఆయన కార్చిన రక్తము చేత ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన రక్తములు కడగబడినటువంటి మనము ఆ నమ్మి బాప్తిస్వం పొందినటువంటి విధానంలో నీతిమంతులముగా మనము రూపాంతరము చెంది ఉన్నాం. నీతిమంతులుగా మార్చబడిన మనము ఈ రోజున తెలుసుకోవాలి, సంతోషించాలి. దేవుని యందు సంతోషించే వారిగా ఉండాలి. ప్రియులారా, ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పరిస్థితులు తారుమారయ్యేటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలోనికి మనము నెట్టబడుతున్నా కూడా మనము సంతోషించే వారముగా ఉంటాం. ఎందుకో తెలుసా? మనము నమ్ముకున్న దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, మన పక్షముగా ఉండి ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తూ నడిపిస్తున్నాడు కాబట్టి మనము సంతోషించే వారముగా ఉండాలి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు. కొంతమంది బయట వాళ్ళు డబ్బును బట్టి సంతోషిస్తూ ఉంటారేమో, ఇంకా వేరే వాళ్ళు వారి బలాన్ని బట్టి సంతోషిస్తారేమో, మరి కొంతమంది వారి గుర్రములను బట్టి, రౌతులను బట్టి సంతోషిస్తూ ఉంటారేమో, వారి ఆస్తులను, సామర్థ్యాలను బట్టి, వారి తెలివితేటలను బట్టి సంతోషిస్తూ ఉంటారేమో. కానీ నీతిమంతులైనటువంటి దేవుని బిడ్డలు ఆయనను బట్టి సంతోషిస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మోషే వేగులు వారిని పంపించి, మీరు వెళ్ళి కనాను ప్రాంతం ఎట్లా ఉందో చూసి రండి అని చెప్పి పంపిస్తే, వారిలో కొంతమంది వెళ్ళి చూసి అక్కడి నుంచి వచ్చి చెడ్డ సమాచారం తీసుకుని వచ్చారు. ఏడుస్తూ భయపడుతూ, అక్కడ ఆజానుబాహులు ఉన్నారు, అక్కడ చాలా బలవంతులు ఉన్నారు, అక్కడ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, అక్కడ చాలా విలువ కలిగినటువంటి వారు, గొప్ప గొప్ప రాతి చేత ఇల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళు, స్థిరమైన పునాదులతో ఇల్లులు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, మేము చాలా బలహీనులము, మనము వాళ్ళ చేతుల్లో చిక్కుంటే మనల్ని ఎవరు రక్షించలేరు, అసలు వాళ్ళని మనల్ని ప్రక్కన పెట్టి చూస్తే వాళ్ళకి మనము మిడతల్లాగా కనబడతాము అని చెప్పారని అంత ఆజానుబాహులు, బలశౌరులు అక్కడ ఉన్నారు. నెఫీలీయులు, అక్కాను వంశస్థులు ఉన్నారు అని చెప్పినప్పుడు అక్కడ కాలేబు, యెహోషువాలు అక్కడ వారి వస్త్రములు చింపుకొని వారు చెప్తున్నారు, సంతోషించి మీరు ఆనందించండి. దేవుని బిడ్డలమైన మనము ఆయనను బట్టి సంతోషించాలి, ఆయనను బట్టి మనం ఆనందించాలి. ఇదిగో అక్కడ ఉన్నటువంటి అనాకీలను చూసి మీరు భయపడుతున్నారా? నెఫీల వంశస్థులైనటువంటి అనాకీలను చూసి మీరు కృంగిపోతున్నారా? మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఆ గొప్ప ఆజానుబాహులు, అనాకీలు ఎంతమంది ఉన్నా కూడా, వాళ్ళ దృష్టికి మనము మిడతల్లాగా ఉన్నా కూడా ఆయన వారి చేతుల్లో గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించి వారిని ఓడించి ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని మనకు అందిస్తాడు. ఆయన మన యందు ఆనందించాలి. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. యెహోవాను బట్టి మీరు సంతోషించండి అని చెప్పానని యెహోషువ, కాలేబులు గొప్ప సమాచారాన్ని చెప్తున్నారు. మిగతా వాళ్ళంతా ఆ దుఃఖించేటువంటి సమాచారము, బాధపడేటువంటి సమాచారము, భయపడేటువంటి సమాచారం తీసుకొస్తే యెహోషువ, కాలేబులు చెప్తున్నారు, మన దేవుని బట్టి మనం సంతోషించుదాం. ఎందుకో తెలుసా? మన దేవుడు చాలా గొప్పవాడు, పరాక్రమం కలిగిన వాడు. ఐగుప్తు దేశం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతం వరకు నడిపించాడంటే ఆయన ఉండబట్టే కదా మనం ఇక్కడికి వచ్చింది. ఎంత పరాక్రమమైన కార్యాలు చేసుకుంటూ తీసుకొచ్చాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేసుకుంటూ తీసుకుని వచ్చాడు. ఆయనను బట్టి మనం సంతోషిస్తే తప్పకుండా ఆ దేశాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి వారు చెప్పారు. ఏ మాట అయితే వారు చెప్పారో ఒక రోజున వారు ఆ కనాకీలను తరిమి కొట్టి కనాను ప్రాంతాన్ని యెహోషువ నాయకత్వంలో స్వాధీనం చేసుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి నీతిమంతులమైన మనము దేవుని బట్టి సంతోషించుదాం. ఆయన బలశౌర్యుడు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ బలము ఈ లోకంలో ఉన్న బలం కంటే చాలా గొప్పది. ఆయన శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు.
ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన తన యొక్క మాట ద్వారా కార్యాలు చేసేవాడు. ఆయన తన యొక్క పరాక్రమము కార్యముల చేత మనల్ని సంతోషపెట్టేవాడు. ఆయన మన జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటూ మన శత్రువులందరినీ తరిమి కొట్టి ఆయన మనల్ని గొప్ప విజయవంతులుగా చేసి విజయాన్ని ఇచ్చి నడిపించేటువంటి దేవుడు. యెహోవాను బట్టి సంతోషించుదాం, యెహోవాను బట్టి ఆనందించుదాం. ఆ నీతిమంతుడైనటువంటి దేవుని బట్టి నీతిమంతులముగా మార్చబడి ఆయన బిడ్డలుగా మార్చబడినటువంటి మనము గొప్ప సంతోషంతో ముందుకు వెళ్దాము. మన ఎదుట ఉన్నటువంటి శత్రువు యొక్క బాణములు, ఆ శత్రువు పెట్టేటువంటి ఇబ్బందులు, శత్రువు అయినటువంటి అపవాది పెట్టేటువంటి శ్రమలను ధైర్యంగా ఎదుర్కొంటూ గొప్ప విజయాన్ని పొందుకొని ముందుకు వెళ్ళాలంటే నీతిమంతుడైన దేవుని బట్టి ఆయన బిడ్డలమైన మనము సంతోషించి నడుద్దాం. దేవుడు మీకు గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక. దేవుడు మీకు తగిన బహుమానాన్ని అందించునుగాక. దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఇదిగో ఈ వాగ్దానం ఎంతమంది అయితే విని ఉన్నారో, చదివి ఉన్నారో వారి జీవితాల అద్భుతాలు జరిగించండి అయ్యా. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారన్నట్లుగా నిజమైన తండ్రి, మా దగ్గర బలము లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఘనత లేకపోవచ్చు, పలుకుబడి లేకపోవచ్చు, కానీ బలవంతుడివైన నీవు మా పక్కన ఉన్నావు నాయన. నీవు మాతో ఉండగా నిన్ను బట్టి మేము సంతోషించి నడిచే వారిగా చేయండి. మా జీవితాలలో నా తండ్రి అనాకీయులు లాంటి గొప్ప గొప్ప బలవంతులైనటువంటి శ్రమలు, అపవాది క్రియలు మా మీదకి వస్తున్నవా? ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని ఆ అనాకీయుల మీద ఇచ్చినట్లుగా మాకు కూడా నా తండ్రి అపవాది శ్రమల నుంచి, శోధనల నుంచి గొప్ప విజయాన్ని ఇవ్వాలంటే, మేము పొందుకోవాలంటే ఆయా నిన్ను బట్టి మేము సంతోషించే వారిగా ఉండాలని చక్కటి వాక్యాన్ని నేర్పించావు. ఈ వాగ్దానమును బట్టి అనేక మంది నిన్ను బట్టి సంతోషించి ఈ లోక యాత్రలో ముందుకు నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారినిగా మీరు చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ రోజు అంతయు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధల చేయనుగాక. ఆమేన్.